నా బిడ్డ జీవితంలో కూడా మీరు ఒక సాక్షిగా నిలిచేటట్లు కృపచూపు ప్రభు అని ప్రార్థన చేసుకొని మరొక్క మారు హాస్పిటల్కు వెళ్ళారు. తల్లిగారు తన కుమార్తెను తీసుకొని వెళ్ళారు. ఎందుకు తల్లి, స్కానింగ్ తీసి చెప్పాం కదా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి కదా అని డాక్టర్లు అన్నారు. కాదయ్యా, ఆ కిడ్నీలో రాళ్ళు ఉండవు. ఎలా చెప్పగలవంటే నా దేవుడు స్పష్టంగా చెప్పాడయ్యా, కిడ్నీలో రాళ్ళు లేకుండా నేను బాగుపరుస్తానని దేవుడు చెప్పాడయ్యా. అంటే ఏ దేవుడు అని అడిగారంట. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు అయ్యా. అంటే మీరు మళ్ళా స్కానింగ్ తీయండి అన్నప్పుడు మళ్ళా తీశారంట. స్కానింగ్ తీసినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్లో వారు చూసి ఆశ్చర్యపోయారంట. ఏంటంటే రాళ్ళు లేవని దాంట్లో స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. వారి డాక్టర్లే ఆశ్చర్యపోయేటట్టు దేవుడు చేశాడు. మీరు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఆ సాక్ష్యాలే కదా ఏం వింటామని నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలు మనం వినటం ద్వారా మనలో ఉన్న విశ్వాసం బలపడుతుంది. దేవుని పాదాల దగ్గర ప్రార్థించగలుగుతాం. మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా మనం విడుదల పొంది ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే సాక్ష్యం ఇస్తూ ఉన్నారో మనం కూడా కొన్ని దినాల తర్వాత సాక్ష్యం ఇవ్వగలుగుతాం. ఈ సాక్ష్యాలు శ్రద్ధతో వినండి. ప్రైజ్ ది లార్డ్. సహోదరు పేరు యేసు వెండి దింతనపాడు నుంచి వచ్చాడు. తను కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒక ఎక్సెల్ బండి మీద కట్టుకొని తను ఎగ్స్ తెచ్చుకోవడానికని వెళ్తున్నప్పుడు ఒక 4-వీలర్ కారు వచ్చేసి గుద్దేసిందంట. ఆ బండి తను ఇద్దరు పడిపోయారంట. కానీ ఎటువంటి ప్రమాదం కాకుండా చిన్న చిన్న దెబ్బలతో దేవుడు నన్ను కాపాడాడన్న ప్రమాదం నుంచి దేవుడు విడిపించాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి ప్రమాదం నుంచి కాపాడిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కడప జిల్లా వేముపల్లి ప్రాంతం నుంచి వచ్చారు సహోదరి. దైవజనులు గత 2 వారాల క్రితం వాక్యం చెప్తూ సోదరి, నీకు ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు? ఉద్యోగం వస్తుంది, దేవుడు సిద్ధపాటు చేశాడు. ఉద్యోగం వచ్చిందని నువ్వు సమాధానంతో తిరిగి వస్తావు, ప్రథమ ఫలంగా నీవే తిరిగి వచ్చి సాక్ష్యం చెప్తావని ఆ దైవజనులు పలికినప్పుడు కొన్ని దినాలుగా ఉద్యోగ సమస్యలో తల్లిగారు కన్నీళ్ళు విడుస్తూ ఉందట. ఆ లైవ్లో ఆవిడ ఆ కాన్ఫరెన్స్లో చూస్తూనే ఆ ఉన్నటువంటి స్థలంలోనే కళ్ళు మూసుకొని ఏకీభవించి ఒక మాట అనుకుందట. దైవజనులు చెప్పినటువంటి మాట నా జీవితం పట్ల నెరవేర్చినట్లయితే నేను ప్రథమ ఫలముగా దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తానని దైవజనులు చెప్పినటువంటి మాటకు ఏకీభించి ప్రార్థన చేశానన్నయ్య. దేవుడు నాకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు, సాక్ష్యం చెప్పాలని కడప నుంచి వచ్చానన్నయ్య అని చెప్పని సోదరి సాక్ష్యం చెప్తా ఉంది. కార్యం చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి పేరు రమేష్ అండి. తన అన్నయ్య కుమారుడు డిగ్రీ ఒక సబ్జెక్ట్ ఉందంట. 5 సంవత్సరాల నుంచి రాస్తున్నాడు కానీ ఫెయిల్ అవుతూనే ఉంటున్నాడంట. సహోదరుడు, నువ్వు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుని ఎదుగు, దేవుడు ఖచ్చితంగా నీ సమస్యని 5 సంవత్సరాల నుంచి తప్పుతూనే ఉన్నావు, సబ్జెక్ట్ రాస్తున్నావు, ఫెయిల్ అవుతూనే ఉన్నావు, దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు నీ పక్షం కార్యం చేస్తాడని చెప్పినప్పుడు తన అన్నయ్య కుమారుడు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని తర్వాత దైవజనం చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశాడంట. 5 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతున్న తన అన్నయ్య కుమారుని దేవుడు పాస్ చేయించాడన్న, దేవుడు గొప్ప కార్యం చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మన మధ్యలో సహోదరి నాగరత్నం గారు ఉన్నారు. కావూరు ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ అక్కగారికి గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఆవిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వాల్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి, తనకు ఆపరేషన్ చేసినా బ్రతుకుతుందో లేదో తెలియదు అని చెప్పి వాళ్ళు డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పుడు ఆ కుటుంబము అక్క కలిసి అక్కడ హాస్పిటల్లోనే కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడి వారి ప్రార్థన విని ఆపరేషన్ చక్కగా జరిగిందన్నయ్య, తనకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఈరోజు సజీవు లెక్కలో ఉందని చెప్పి అక్క సాక్ష్యం ఇస్తా ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి పేరు నాగరాజ్ అండి, ఇక్కడ పురుషోత్తపట్నం. తను ఇంట్లో సమస్యల వల్ల ఎలికల్ పేస్ట్ ఉంటుంది కదా, అది తినేసి సూసైడ్ చేసుకున్నాడంట. డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి వాళ్ళ అమ్మగారికి చెప్పారంట, నీ బిడ్డ బతకడం కష్టం అమ్మా, తీసుకెళ్ళిపోండి అన్నారంట. సహోదరి అయితే డాక్టర్ మాట మీద లక్ష్యం ఉంచలేదు కానీ విశ్వాసంతో దేవుని వైపు చూసి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ప్రార్థన ఆలకించిన దేవుడు
డాక్టర్ల మాటను తారుమారు చేసి సజీవుల లెక్కలో నా బిడ్డను ఉంచాడయ్యా అని దేవుని సన్నిధికి తీసుకొచ్చి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు నాగేంద్రమ్మ, వారిది గుంటూరు. తన రెండవ కుమార్తెకు ఒక సైడు నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళారు. రెండో కుమార్తెకి ఒక సైడు నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే డాక్టర్ గారు స్కానింగ్ చేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయమ్మా, ఆపరేషన్ చేయాలి, ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం ముప్పు జరుగుతుందమ్మా అని డాక్టర్లు చెప్పారంట. డాక్టర్లు చెప్పినప్పుడు వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆపరేషన్కు తగిన అమౌంట్ చూసుకుంటూ తల్లిగారు ఒకటే ప్రార్థన చేశారు, దేవా ఆపరేషన్ జరగకుండా ఆ రాళ్ళు కూడా లేకుండా మీరు కార్యం జరిగించండి ప్రభువా, మీకు అసాధ్యం అంటూ ఏమీ లేదు కదయ్యా. ప్రతి ఆదివారం తండ్రి సన్నిధి మినిస్ట్రీలో మేము సాక్ష్యాలు వింటున్నాము ప్రభువా. ఎంతోమంది రిపోర్ట్లు మారిన జీవితాలు కూడా వారు సాక్ష్యాలుగా ఉన్నాయి కదా ప్రభువా. నా బిడ్డ జీవితంలో కూడా మీరు ఒక సాక్షిగా నిలిచేటట్లు కృపచూపు ప్రభు అని ప్రార్థన చేసుకొని మరొక్క మారు హాస్పిటల్కి వెళ్ళారు. తల్లిగారు తన కుమార్తెను తీసుకొని వెళ్ళి మరొక్క మారు డాక్టర్ గారిని అడిగారు, ఏమని అంటే మరొక్క మారు మీరు స్కానింగ్ తీస్తారా అంటే డాక్టర్లు అన్నారంట, ఎందుకు తల్లి స్కానింగ్ తీసి చెప్పాం కదా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలి కదా అని డాక్టర్లు అన్నారు. కాదయ్యా, ఆ కిడ్నీలో రాళ్ళు ఉండవు. ఎలా చెప్పగలవంటే నా దేవుడు స్పష్టంగా చెప్పాడయ్యా, కిడ్నీలో రాళ్ళు లేకుండా నేను బాగుపరుస్తానని దేవుడు చెప్పాడయ్యా. అంటే ఏ దేవుడు అని అడిగారంట. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు అయ్యా. అంటే వారు నీకేమన్నా పిచ్చా, అది మారదు, మేమేమన్నా పిచ్చోళ్ళమా అని తల్లిగారిని అన్నారంట. అన్నప్పుడు మీరు మళ్ళా స్కానింగ్ తీయండి అన్నప్పుడు మళ్ళా తీశారంట. స్కానింగ్ తీసినప్పుడు ఆ స్కానింగ్ రిపోర్ట్లో వారు చూసి ఆశ్చర్యపోయారంట. ఏంటంటే రాళ్ళు లేవని దాంట్లో స్కానింగ్ రిపోర్ట్లో వచ్చింది. వారి డాక్టర్లే ఆశ్చర్యపోయేటట్టు దేవుడు చేశాడు. తన ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, గంగనపాలెం నుంచి అక్క వెంకయ్యమ్మ గారు ఉన్నారు. పోయిన ఆదివారం ఒక చెల్లి సాక్ష్యం చెప్పింది. తను సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు జాబ్ ఇచ్చాడు అన్నయ్య అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది కదా. ఆ తల్లి పోయిన వారంలోనే హైదరాబాద్ ప్రయాణమై వెళ్తూ ఉండగా బస్కి అలాగే ఒక వ్యాన్కి పెద్ద యాక్సిడెంట్ జరిగింది, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందుగానే తల్లి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే ప్రయాణమై వెళ్తున్నప్పుడే ఆ తల్లి ప్రార్థన చేసి పంపించిందంట. ఆ యాక్సిడెంట్ చూస్తే చాలామంది చనిపోయి ఉంటారేమో అన్నట్లుగా ఉంది ఆ వాహనాలు, ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు. కానీ దేవుని కృప ఏంటంటే ఆ వ్యాన్లో ఉన్న వ్యక్తులకు కానీ బస్సులో ఉన్న బిడ్డలకు కానీ ఎవ్వరికి ఏ హాని అవ్వలేదు. అలాగే ఆ చెల్లికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదని అక్క సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ రండి. సహోదరి పేరు లావణ్య, ఇక్కడ ఎడ్లపాడు దగ్గర ఉప్పలపాడు. తను 8వ నెలలో ఒక పాపకి జన్మనిచ్చింది. డాక్టర్లు అయితే బ్రతకటం కష్టం అమ్మా అని చెప్పారంట. కానీ తను విశ్వాసంతో ప్రార్థన చేసింది. మరి ఇప్పటివరకు ఆ పాపకి ఎటువంటి ప్రాబ్లం లేదన్నా, మన ప్రాణాపాయ స్థితిలో దేవుడు కాపాడాడని సాక్ష్యం చెప్తుంది. అలాగే మరొక ఈ బిడ్డది సాక్ష్యం ఏంటంటే 5 నెలల నుంచి తన భర్తతో తను విడిపోయి ఉన్నారంట. మరి ఆల్రెడీ 2 సార్లు సూసైడ్ చేసుకున్నారంట ఈ పాప. కానీ ప్రార్థన ఒక రోజంతా కోమలో ఉందంట ఈమె. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మన తండ్రి సన్నిధికి ఇన్ఫామ్ చేసి ప్రార్థన చేయిస్తే మరి ప్రాణాపిస్తు నుంచి కాపాడాడు. అలాగే తన భర్త వచ్చి తను తీసుకువెళ్ళాడన్నా, ఇప్పుడు మేము ఇద్దరు కలిసి ఉంటున్నామని మరి సాక్ష్యం చెప్తుంది. మరి ఈ కార్యం చేసిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సహోదరి పేరు సింగయ్య అండి, బస్కాపురం నుంచి వచ్చాడు. తనకి కడుపు నొప్పి వస్తుందని హాస్పిటల్కి చూపించినప్పుడు డాక్టర్ పరీక్ష చేసి 24 గంటల కడుపు నొప్పి ఆపరేషన్ చేయాలని చెప్పారంట. తనకి షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్లు ఆపరేషన్ని షుగర్ కంట్రోల్ దాకా ఒక 3 రోజులు పోస్ట్ పోన్ చేశారంట. ఈ 3 రోజుల్లో అపెండిక్స్ అనేది బాగా పేగు ఉబ్బిపోయి లోపలే డ్యామేజ్ అయిపోయిందంట. మళ్ళా 3 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి
లోపల ఇన్ఫెక్షన్ బాగా ఉంది, ఒక 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారంట. ఈ 3 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు మళ్ళీ పరీక్ష చేసి లోపల ఇంకా చీ ఉందండి, మరలా ఇంకోసారి ఆపరేషన్ చేయాలని చెప్పి ఒక పైప్ వేశారంట. వీళ్ళైతే డయాబెటిక్ పేషెంట్, పెద్ద వయసు ఆయన అని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మరలా ఆపరేషన్ చేయకుండా ఉండాలని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు మళ్ళీ డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయింది, ఆపరేషన్తో పర్లేదు, అంతా చక్కగా ఉందని చెప్పి సహోదరు పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా.